ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? ఒక రాజకీయ నాయకుడిని విమర్శించడం నేరమా? యూట్యూబ్లో తన అభిప్రాయాన్ని చెప్పడమే నేరమా? ప్రజాస్వామ్యంలో ఈ మూడింటికి సమాధానం కాదు, కానీ ఆ ప్రశ్నకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయా? వ్యక్తిగత దూషణ, అసభ్య పదజాలం, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే కామెంట్స్, ఇవి కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమేనా? ఈ ప్రశ్నలన్నింటినీ ఒకేసారి దేశం ముందుకు తీసుకొచ్చిన కేసు ప్రశ్న రావణ్ కేసు. ఒక యూట్యూబర్, ఒక ప్రసంగం, అనేక కేసులు, 5 సార్లు అరెస్టు, హైకోర్టు, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చను లేవనెత్తుతున్నాయి. ప్రశ్నించినందుకే జైల్లో పెట్టారా, లేక ప్రశ్న అనే పేరుతో పరిమితులు దాటాడా? ఈ వీడియోలో మనం ఎవరిని ముందుగానే దోషి అని కానీ నిర్దోషి అని కానీ నిర్ణయించాం, కానీ ఉన్న వాస్తవాలు, ఆరోపణలు, వాదనలు వీటన్నిటి ఒకే చోట పెట్టి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ కాసవేని. ప్రశ్న రావణ్ ఎవరు? ప్రశ్న రావణ్ అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్. మొదట్లో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అధికార పక్షం, ప్రతిపక్షాలపై వీడియోలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలామంది ఆయనను ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తిగా చూస్తారు. మరికొందరు ఆయన వీడియోలను తీవ్రమైన రాజకీయ విమర్శలుగా చూస్తారు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వ్యక్తి ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే కేసులోకి ఎలా వెళ్ళాడు? 2026 జూన్ 28 ఏలూరులో జరిగిన ఒక సభలో రావణ్ చేసిన ప్రసంగం ఆయన కెరీర్నే మలుపు తిప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఇతర నాయకులపై వ్యక్తిగతంగా దూషించేలా మాట్లాడారని పలువురు ఫిర్యాదు చేశారు. వివిధ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రావణ్పై వచ్చిన ఆరోపణ కేవలం ప్రభుత్వం మీద విమర్శ చేశాడనేదే కాదు, ఆ విమర్శ వ్యక్తిగత దూషణ స్థాయికి వెళ్ళింది అనేది. మరి అందులో అసభ్య పదజాలం ఉపయోగించబడిందా? మరెందుకు రావణ్ని 5 సార్లు అరెస్ట్ చేశారు? జూలై 1న హైదరాబాద్లో ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు తొలిసారి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగినది ఈ కేసులో అత్యంత చర్చనీయాంశమైన అంశం. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో జిల్లాలో నమోదైన కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, పాయకరావుపేట, పిఠాపురం, ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే రావణ్ను 5 సార్లు అరెస్ట్ చేశారు. 4 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరో కేసులో మళ్ళీ అదుపులోకి తీసుకోవడంతో ఇది చట్ట ప్రక్రియనేనా అన్న క్వశ్చన్ అంతటా వినిపించింది. ఒక వ్యక్తిని నిరంతరం జైలులో ఉంచే పరిస్థితి ఏర్పడిందా అనే చర్చ కూడా మొదలైంది. మరి దీనిపై పోలీసులు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. పోలీసుల వాదన ప్రకారం రావణ్ తన ప్రసంగాలు, యూట్యూబ్ వీడియోల్లో రాజకీయ నాయకులపై వ్యక్తిగత కామెంట్స్ చేయడం, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం, సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసేలా మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే కామెంట్ చేయడం, అసభ్యకరమైన థంబ్నెయిల్స్, వ్యక్తిగత దూషణలు వంటి అంశాలపై కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వాన్ని విమర్శించడం ఒకటైతే, ఆ విమర్శ వ్యక్తిగతంగా అవమానించడం మరొకటి. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడుంది? మరి ఈ అరెస్టులపై రావణ్ ఏమన్నాడు అది కూడా ఒకసారి చూద్దాం. రావణ్ మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. తనపై నమోదైన కేసులో భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నమని, ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ చేయడం ద్వారా తనను నిరంతరం జైలులో ఉంచాలన్న ప్రయత్నం జరుగుతుందని కామెంట్ చేశాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని, కేవలం రాజకీయ నాయకులను ప్రశ్నించానని చెబుతున్నారు. చట్టబద్ధంగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని, ప్రభుత్వం తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. అంటే ఒకవైపు ప్రభుత్వం ఇది చట్ట ఉల్లంఘన అంటోంది, మరోవైపు రావణ్ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటున్నారు. ఈ పోరాటం ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది. రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వివిధ జిల్లాలో నమోదైన కేసులను ఒకే కేసుగా పరిగణించాలని పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విచారణను సిబిఐ లేదా స్వతంత్ర న్యాయపరమైన సంస్థకు అప్పగించాలని కూడా కోరారు. ఇది ఈ కేసును సాధారణ క్రిమినల్ కేసు నుంచి రాజ్యాంగ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ చర్చ వైపు తీసుకెళ్లింది. మరి ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ప్రశ్నకు కూడా పరిమితులు ఉంటాయా? ఇక్కడే ఈ స్టోరీలోని అసలైన ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రశ్నించబడాలి, అది మీడియా బాధ్యత కూడా, ప్రతిపక్షం బాధ్యత, పౌరుడి హక్కు, యూట్యూబర్ హక్కు కూడా. కానీ ప్రశ్నించడం అంటే ఏంటి? ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించడం, డేటా ఆధారంగా ప్రశ్నించడం, పాలనపై విశ్లేషణ చేయడం. కానీ వ్యక్తిగత అవమానాలు, అసభ్య పదజాలం కూడా ఇదే స్వేచ్ఛలో భాగమా? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. అందుకే ఈ కేసు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. ఒకసారి విమర్శకుల వాదనలు ఏంటో ఒకసారి చూద్దాం. రావణ్పై విమర్శలు చేసేవారు మరో విషయం కూడా చెప్తున్నారు.
ప్రశ్న అనే ఛానల్ పేరు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన ప్రశ్నలు చాలా తక్కువగా కనిపిస్తాయని, రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు, పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకున్న వీడియోలు, మతపరమైన వివాదాలకు దారితీసే కమెంట్సే ఎక్కువగా కనిపిస్తాయని ఆరోపిస్తున్నారు. అంటే ప్రశ్న అనే పేరుతో ప్రశ్నలు అడుగుతున్నాడా లేక రాజకీయ ఘర్షణను పెంచుతున్నాడా అనే వాదన కూడా ఒకటి ఉంది. మరి ఈ స్టోరీలో రావణ్ లాయర్ వెర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు వివాదం ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం. రావణ్ తరపున సీనియర్ లీగల్ అడ్వైజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఆయన ప్రధాన ఆరోపణ ఏంటంటే ప్రాసిక్యూషన్ ఉద్దేశ్యపూర్వకంగా విచారణను జాప్యం చేస్తోందని, మొదట 10 రోజుల కస్టడీ కోరారు. ఆ తర్వాత ఆ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ 15 రోజుల కస్టడీ కోరుతూ కొత్త పిటిషన్ వేశారు. కానీ విచారణకు వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు హాజరు కావడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. బెయిల్ పిటిషన్పై కూడా కౌంటర్ దాఖలు చేయడం లేదని, దీనివల్ల విచారణ వాయిదా పడుతూ రావణ్ ఎక్కువ కాలం జైలులో ఉండే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది కోర్టు ప్రక్రియలో తేలాల్సిన విషయం. కానీ ఇవే ప్రస్తుతం ఈ కేసులో అత్యంత చర్చనీయాంశమైన అంశాలు. ఇక ఆధారాలపై కూడా ఒక ప్రశ్న ఉంది. లాయర్ వాదనలో మరో ముఖ్యమైన అంశం ఉంది. రావణ్ పై నమోదైన తీవ్ర చట్టపరమైన సెక్షన్లకు సంబంధించి పోలీసుల వద్ద ఉన్న ప్రధాన ఆధారం ఒక వీడియో మాత్రమేనని, ఆ వీడియోకు రావణ్ కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చారని, అది సరిపోదని కొందరు మాజీ అధికారులు కూడా ప్రశ్నించినట్లు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో పోలీసులు రావణ్ ఇంటిపై సోదాలు చేయడం, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకోవడం, రావణ్ భార్యను విచారణకు పిలవడం, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, ఇలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన వాదిస్తున్నారు. ఇక ఈ కేసులో రాజకీయంగా కూడా 2 వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, ఫిర్యాదుదారులు వీళ్ళేమంటున్నారంటే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు రావణ్ అనుచరులు మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, యూనియన్లు కానీ ఈ కేసులో వరుస అరెస్టులు, విచారణ జాప్యం, తీవ్రమైన సెక్షన్ల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఈ స్టోరీలో అసలైన ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హక్కు, అది ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ ఆ ప్రశ్నకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయా? ఉంటే ఆ పరిమితిని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వమా, పోలీసులా, కోర్టులా, లేక సమాజమా? రావణ్ కేసు మనకు ఒక వ్యక్తి గురించి మాత్రమే చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవం, చట్ట పరిమితులు, ఈ మూడింటి మధ్య ఉన్న సున్నితమైన గీత గురించి చెబుతోంది. మరి రావణ్ దోషినా, నిర్దోషినా అది కోర్టు నిర్ణయించాలి. కానీ ఈ కేసు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అయితే ఆ ప్రశ్న అనే పేరుతో చెప్పే ప్రతి మాటకు రక్షణ ఉంటుందా? లేక ఆ ప్రశ్నకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయా? ఆ పరిమితిని రావణ్ దాటాడా లేదా? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇంకా కోర్టు ముందే ఉంది. ఇప్పుడు ఈ స్టోరీలో ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న వినిపిస్తోంది. ప్రశ్న రావణ్ రాజకీయాల్లోకి వస్తాడా? ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఎందుకంటే భారతీయ రాజకీయాల్లో జైలు అనుభవం చాలాసార్లు ఒక రాజకీయ మలుపుగా మారింది. అరెస్టులు, జైలు, కోర్టు పోరాటం, ప్రభుత్వంతో ఘర్షణ, ఈ 4 అంశాలు కలిస్తే ఒక వ్యక్తి చుట్టూ సానుభూతి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మన దేశ రాజకీయ చరిత్రలో జైలుకు వెళ్ళిన తర్వాత మరింత ప్రజాదరణ పొందిన నాయకుల ఉదాహరణలు చాలా ఉన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చి పార్టీలు నిర్మించిన వారు ఉన్నారు. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు ఉన్నారు. చివరికి ముఖ్యమంత్రి కుర్చీ వరకు వెళ్ళిన నాయకులు, వారి కథలు కూడా భారత రాజకీయాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకులు మరో ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న రావణ్ కూడా అదే దారిలో నడుస్తాడా? ఇప్పటి వరకు ఆయన ఒక యూట్యూబర్, ఒక రాజకీయ విమర్శకుడు, ఒక డిజిటల్ వాయిస్. కానీ ఈ కేసు తర్వాత ఆయన ఒక రాజకీయ వ్యక్తిగా మారతాడా? ఈ అరెస్టులు ఆయనను బలహీనపరుస్తాయా లేక మరింత గుర్తింపు తెస్తాయా? ప్రశ్న రావణ్ రాజకీయాల్లోకి వస్తాడా? ఒకవేళ వస్తే తన చుట్టూ ఏర్పడిన ఈ వివాదం తనకు రాజకీయ మూలధనంగా మారుతుందా? జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ నాయకులు కాలేరు. కానీ భారత రాజకీయాల్లో జైలు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని మరింత పెద్ద రాజకీయ చర్చగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రశ్న రావణ్ విషయంలో కూడా ఇప్పుడు అలాంటి మలుపు తిరుగుతుందా? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇంకా భవిష్యత్తులోనే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ప్రశ్న రావణ్ రాజకీయాల్లోకి వస్తాడా? వస్తే ఆయనకు ప్రజలు మద్దతు ఇస్తారా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇన్ఫో నచ్చితే లైక్ కొట్టండి.